ఈరోజు బేసిక్గా సార్ని అడిగి లైక్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అయిన పేషెంట్స్ ముందు అసలు టీహెచ్ఆర్ మనం ఎవరికి చేస్తాము, తర్వాత టీహెచ్ఆర్ అయిన తర్వాత వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి, ఈ కాంప్లికేషన్స్ ఏంటి, వాళ్ళు బైక్ నడపచ్చా లేదా, వాకింగ్ చేయొచ్చా లేదా, ఎప్పుడు వాకింగ్ చేయొచ్చు, ఇలాంటి సర్వసాధారణమైన క్వశ్చన్స్ అన్నీ సార్ని అడిగి డైరెక్ట్ ఫ్రమ్ ద మాస్టర్ నుంచి మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో టీహెచ్ఆర్ అనేది బాగా ఎక్కువైంది కదా సార్, సో ఎందుకు ఎక్కువైంది, ఎవరిలో మనం కామన్గా చేస్తాం? టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఇంతకుముందు ఓన్లీ ఓల్డ్ ఏజ్లో, స్పెషల్లీ ఎవరికైతే ఇంజురీ అయ్యి నెక్ డ్యామేజ్ అయ్యి హెడ్ డిస్లొకేట్ అయ్యి సాకెట్ డ్యామేజ్ అయిన వాళ్ళలో చేసేవాళ్ళము. కానీ ఈరోజు రేపుల్లో స్పెషల్లీ ఆల్కహాల్ వల్ల ఎక్కువైంది, స్టీరాయిడ్స్ యూజ్ వల్ల ఎక్కువైంది, తర్వాత రీసెంట్ లాస్ట్ 2 years కోవిడ్ రావడం వల్ల కూడా హిప్ ఆర్థరైటిస్ ఎక్కువైంది. సో ఈ డిసీజెస్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై ఆగిపోయి ఆర్థరైటిస్ స్టేజ్కి వెళ్ళి నడవలేక, స్టిఫ్నెస్ నడవలేక ఉంటున్నారు. సో దానివల్ల ఇన్సిడెన్స్ ఎక్కువైపోయింది. ఓకే సార్. సార్ మనం ఎప్పుడు టీహెచ్ఆర్ అడ్వైస్ చేస్తాం సార్, ఎవరికి ఇది మనం చేస్తాం? టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అనేది వెరీ సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఎవరికి అవసరం ఉందో వారికి చేస్తేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. సో జనరల్లీ ఏమంటామంటే ఫస్ట్ ఇండికేషన్ ఈజ్ పెయిన్, సెకండ్ ఇండికేషన్ ఆల్సో పెయిన్, థర్డ్ ఇండికేషన్ ఆల్సో పెయిన్. బట్ వాట్ హ్యాపెన్స్, పెయిన్ ఎఫెక్టింగ్ దేర్ డే టు డే యాక్టివిటీస్, పెయిన్ ఎఫెక్టింగ్ దేర్ రొటీన్ వర్క్, పెయిన్ ఎఫెక్టింగ్ దేర్ స్లీప్, స్పెషల్లీ నైట్ పెయిన్ వచ్చిందనుకోండి, దాట్స్ అ స్టేజ్ వేర్ దే నీడ్ రిప్లేస్మెంట్. ఓకే సార్. సార్ చాలామంది మన పేషెంట్స్ మనం చూస్తుంటాం, ఈవెన్ ఈరోజు కూడా ఒక పేషెంట్ చూసాం మనం, వాళ్ళు ఏంటంటే ఫస్ట్లోనే కనుక్కోకుండా లాస్ట్ స్టేజ్లో వస్తున్నారు ఫుల్ అరిగిపోయినప్పుడు. సో ముందుగానే డాక్టర్ని ఎలా సంప్రదించాలి? సో ఎవరికైతే హిస్టరీ ఆఫ్ స్టీరాయిడ్స్ తీసుకోవడము, కోవిడ్ రావడం, వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి స్టీరాయిడ్స్ తీసుకోవడము, ఎవరైతే ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో గ్రాయిన్ పెయిన్ వచ్చిన వాళ్ళకు ఇమీడియట్గా డాక్టర్ కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే హిప్ జాయింట్ పెయిన్ ఎక్కడ అవుతుంది, గ్రాయిన్లో వస్తుంది, థైలో వస్తుంది, తొడలో వస్తుంది, సమ్టైమ్స్ ఏంటంటే మోకాల కీళ్ళలో కూడా వస్తుంది. ఎక్స్రే చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్స్రే నార్మల్గా ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్లో ఆర్థరైటిస్ రాకముందు ఎక్స్రేస్ నార్మల్గా ఉంటుంది. సో డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎక్స్రేస్ నార్మల్ ఉండి గ్రాయిన్ పెయిన్ ఉంటుందంటే జనరల్లీ ఎంఆర్ఐ అవసరం ఉంటుంది. ఎంఆర్ఐ చేస్తే ఏమవుతుందంటే ఇనిషియల్ స్టేజ్లో స్టేజ్ 1, 2లో మనకు తెలిసిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనము ఆర్థరైటిస్ స్టేజ్ వెళ్ళకముందే ప్రివెంట్ చేయడానికి గుడ్ ఛాన్స్ ఉంది. ఓకే సార్. సార్ చాలామంది పేషెంట్స్ చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎక్స్రే బాగానే ఉంది కదా, ఎందుకండి ఎంఆర్ఐ అని అడుగుతారు. సో దాని మీద మీ ఒపీనియన్? అది కొంతవరకు ఎలా అంటే పేషెంట్ నాలెడ్జ్, హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దేశంలో స్పెషల్లీ హెల్త్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఈరోజు రేపు గూగుల్లో చూసి చేస్తూ ఉంటారు, కానీ జనరల్ బేసిక్ హెల్త్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో పేషెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకొని బోన్ ఇన్వాల్వ్మెంట్ అయితేనే మనకు ఎక్స్రేలో తెలుస్తుంది. కానీ జాయింట్ అనేది కార్టిలేజ్, దాంట్లో కాల్షియం ఉండదు. ఒక ఎంఆర్ఐ స్కాన్లోనే మనం తెలుసుకోగలుగుతాం. సో పేషెంట్ చూసిన తర్వాత గ్రాయిన్ పెయిన్ ఉండి మనం ఎగ్జామిన్ చేసి హిప్ జాయింట్లో టెండర్నెస్ ఉండడం కానీ, రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఎఫెక్ట్ అయినాయి కానీ, వాకింగ్లో లింపింగ్ ఉన్నదంటే మనం కన్విన్స్ చేస్తే చాలామంది పేషెంట్స్ ఎంఆర్ఐ స్కాన్కు యాక్సెప్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. Like and subscribe Eagle Health and Beauty.